జాన్సన్ ఫ్రెండ్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక అలంకరించినటువంటి ప్రిన్సిపల్స్ అందరికీ, దైవజనులందరికీ, చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నుంచి ఎవరైనా సేవకులు వచ్చుంటే దయతో వేదికను అలంకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నుండి ఎవరైనా సేవకులు వచ్చి ఉంటే దయచేసి వేదికను అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందామండి. ప్రార్థించుకుని వాక్యభావంలో పెట్టుకుంటాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. గడిచిన 2 దినాలు మీకు మమ్మల్ని చేత ఎన్నో లోతైన అంశాలు మాకు నేర్పించారు తండ్రి. ఈరోజు కూడా నేను మొదటి తొలిపలుకులుగా నేను మాట్లాడుచున్న నాకు సంయోజితమైన జ్ఞానమును ప్రసాదించింది. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. మంచిది ప్రియమైన దేవుని వల్ల కరపత్రికలో ప్రకటించినట్లుగా మనిషిని మృగముగా మార్చింది ఎవరు? అంశం మరొకసారి, మనిషిని మృగముగా మార్చినది ఎవరు? మనిషి అనగానే మానవ దేహాన్ని చూసి ఈయన మనిషి, అచ్చం మానవ పోలికలు ఉన్నాయి, ముక్కు, కాళ్ళు, చేతులు కదా. దేన్ని చూసి గుర్తిస్తున్నాడు? ఆకారం, అవయవాలను చూసి. ఈ అవయవాలను చూసి ఈయన మనిషిలాగే ఉన్నాడు అని సమాజం అనుకుంటుంది. కానీ మనిషి పైకి చూడడానికి అవయవాలతో చక్కగా కనబడుతున్నాడు. మనిషిలో మరొక రూపం ఉంది. ఏంటి ఆ రూపం అంటే క్రూరత్వం. ఏంటి క్రూరత్వం? క్రూర జంతువుల కంటే ప్రమాదకరంగా మనిషి మారిపోతున్నాడు. ఒక జంతువు తన జాతి జంతువును చూసి ఏ రోజు అసూయపడదు. ఒక జంతువు తన జాతి జంతువును చూసి ఏ రోజు మత్సరపడదు. తన సొంత జాతి జంతువు పైన ఏ రోజు దాడి చేయడానికి ఆలోచించదు, దాడి చేయాలని. ఏ జంతువులైనా తీసుకోండి మీరు, జంతువులు తన జాతిని గుర్తించి సహాయాన్ని అందిస్తాయి. తెలుసా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గ్రామ సింహాలు అంటారు. ఏంటవి? కుక్కలండి. గ్రామ సింహాలు అంటే కుక్కలు. ఎప్పుడైనా ఆ కుక్కల మీదకి నువ్వు బైక్ తీసుకెళ్ళి, ఊరికేనే స్పీడ్గా తీసుకెళ్ళి పక్కకు వెళ్ళిపో, నీ బైక్ నన్ను రికగ్నైజ్ చేస్తుంది. ఆ మార్గంలో నువ్వు ఎప్పుడొచ్చినా ఒక కుక్క కాదు, నువ్వు తీసుకెళ్ళింది ఒకే కుక్క పైకి ఈ బైక్, కానీ అన్ని కుక్కలు మీదకి వచ్చేస్తాయి. అంటే తన జాతి, ఆ కుక్క తన జాతికి ఎలా సపోర్ట్ చేసుకుంటుంది? కానీ మనుషుల్ని చూస్తేనే విచిత్రంగా మారిపోయారు. ఏంటి ఆ విచిత్రత అంటే, మనిషిని చూసి మనిషి ఓర్చుకోలేని తను. బయట వారంటే పొరపాటు, బయట వారంటే ఓర్చుకోవట్లేదేమో అనుకుంటే పొరపాటు. తన సొంత వారిని కూడా ఓర్చుకునే పరిస్థితి లేదండి ఈ రోజుల్లో. చూసారా? కొన్ని వీడియోస్ ఉన్నాయి, తెలియదాయా? ఒక వీడియో చూపిస్తాను, మీరు చూడండి. ఒక వీడియో చూపిస్తాను, చూడండి. నిజమే. ఎంత కర్కశంగా ఉంటాయో తెలుసా? కొన్ని మీకు మచ్చకు చూపిద్దామని తీసుకున్నాను. సొంత తల్లి అండి, ఎవరు కాదు, సొంత తల్లిని అతి కర్కశంగా కొడుతుంటే నిజంగా అండి నా గుండె కబలించిపోయిందండి. అసలు నొప్పొచ్చేసింది. వీడి మనిషి అని నేను పిలవాలా? అసలు వీడి మనిషి ఆకారం ఉంది, కానీ వీరి లోపల ఏముందో తెలుసా? క్రూరత్వం. ఏముంది? క్రూరత్వం అండి. భయంకరుడుగా మారిపోయారండి సమాజంలో. ఎందుకు ఇలా మారిపోతున్నారు మనిషి? సొంత తల్లిని, సొంత అక్కని, సొంత చెల్లిని,
సొంత భార్యను, తన గర్భాన పుట్టిన సొంత పిల్లల్ని కూడా ఎలా పెంచాలో తెలియక, ఎలా చూసుకోవాలో తెలియక, ఎలా లాభ చేయాలో తెలియక భయంకరంగా కొట్టి చంపే రోజులలో మనుషులు ఉండిపోయారు. చూడండి, ఒక సైకో వాడు నలుగురు అమ్మాయిని చేర్చేశాడు. చేర్చడమే కాదు, సౌండొద్దు, చేర్చడమే కాదు, చంపేశాడు కూడా. న్యూస్ అండి, 2 years బ్యాక్ వచ్చింది TV9లో న్యూస్. వీటిని మనిషి అనాలా? మీరు చెప్పండి. మృగంగా మారిపోయిన మనిషి. ఎంత భయంకరంగా మనుషులు మారిపోతున్నారు చూడండి. వాడు ఎలా ప్రయాణిస్తున్నాడు చూడండి ఆ బైక్ పైన. అర్థమవుతుందా? నిన్నటి దినాన్ని మీకు వినిపించానే, సంస్కారవంతులు రావాలి అంటే తల్లిదండ్రులైన వారు సంస్కారవంతులై ఉండాలి. మరి ఈ తల్లిదండ్రులు సంస్కారవంతులు కాదా? సంస్కారహీనుడా? ఇలాగే పెంచారా? ఎస్, ఇలాగే పెంచారు. అందుకే ఒక సైకోగా తయారైపోయాడు. ఒక సైకో అయిపోయాడండి. వీడికి పిచ్చి ఏంటంటే అమ్మాయినంటే పిచ్చి. అర్థమవుతుందా? ఎంత భయంకరంగా మారిపోయాడు చూడండి. చంపేశాడండి, చివరికి చంపేశాడు. మనుషులలో బ్రతుకుతున్న ఒక క్రూరమృగం వీడు. ఇంకా చూడండి, ఇంకొక మంచి వీడియో చూపిస్తాను. ఇంకొకటి, కుటుంబాల మధ్య, ఇది సమాజంలో జరిగినటువంటి సన్నివేశం. నేను చెప్పట్లేదండి, నేను క్రియేట్ చేసింది కాదు, ఇది TV9 వాళ్ళు ప్రదర్శించింది, చూపించింది న్యూస్. అది మరొకటి చూడండి, జస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఇది కూడా న్యూస్లో వచ్చిందండి, స్మార్ట్ న్యూస్. అది అన్ని డబల్ మీనింగ్ ఉంటాయి దీంట్లో. ఇక చూస్తారా, వీళ్ళు విద్యార్థులు. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? వీళ్ళు స్టూడెంట్స్. ఏ స్కూల్కి అయితే పిల్లల్ని పంపుతున్నావో, ఆ స్కూల్లో ఏ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నావో, ఆ టీచర్స్ పైన వీళ్ళు పైశాచికం చేస్తారు ఈ విద్యార్థులు. ఆ టీచర్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. మమ్మల్ని స్టూడెంట్స్ నుంచి కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని భద్రపరచండి అని టీచర్స్ అంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి న్యూస్. నీకు అర్థమవుతుందా? న్యూస్ అండి, స్మార్ట్ TV9 స్మార్ట్ న్యూస్ వచ్చింది. వీళ్ళు ఏమన్నా చిన్ననాటి నుండి ఏం నేర్పించాలో, చిన్ననాటి నుంచి ఎలా పెంచాలో తెలుసా తల్లిదండ్రులకి? స్కూల్కు పంపితే సమాజము, స్కూల్కు పంపితే టీచర్స్ జ్ఞానం నేర్పిస్తారు, సంస్కారం నేర్పిస్తారు, క్రమశిక్షణ నేర్పిస్తారు అనుకుంటున్నాం మనం. కానీ సంస్కారవంతులయ్యారా వీళ్ళు? సంస్కారహీనులైపోయారు, క్రూర మృగాలుగా మారిపోయారు వీళ్ళు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒక్కటి చూపించాను, ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఉన్నాయి ఇంకా మరొకటి చూపిస్తాను చూడండి. మనుషులు క్రూర మృగాలుగా మారుతున్నారు. ఇలా మారడానికి కారకులు ఎవరో ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. చూడండి, ఇంకొక వీడియో. ఒక ఫ్యామిలీ అండి, ఇది ఎవరో కాదు, ఇది ఒక ఫ్యామిలీ. తన తల్లి నిజంగా ఇందాక రెడీనా? చూడండి, ఒక్కసారి చూడండి. ఇది కూడా CCTVలో వచ్చిందండి. ఇగో తన గర్భాన పుట్టిన పిల్లలండి, తన గర్భాన పుట్టిన ఆ పిల్లల్ని చూడండి. ఏం చేస్తుంది తల్లి? ఏం చేస్తుంది? లాలన చేస్తుంది అనుకుంటున్నారా? ముద్దులు పెడుతుంది అనుకుంటున్నారా? అందమైన అవయవాలను చూసి ఈ ముక్కు నాలాగే ఉంది, ఈ చేతులు నాలాగే ఉన్నాయి, ఈ కళ్ళు నాలాగే ఉన్నాయి, ఈ అవయవాలు నాలాగే ఉన్నాయి అని మురిసిపోవలసిన తల్లి అతి కట్టసంగా ఏం చేస్తుందో బాగున్నా? చంపడానికి ప్రయత్నిస్తుంది, చంపివేయడానికి కుట్ర పన్నుతుంది. ఈమె తల్లి. ఆలోచించే వాళ్ళరా, ఏంటి మనుషులు ఎలా మారిపోతున్నారు, ఎలా తయారవుతున్నారు? ఇలా తయారవ్వడానికి కారణులు ఎవరు? చెప్పండి, తెలుసా? ఎవరు తెలుసా? మరొక వచ్చిన మంచి చూద్దాం. ఉన్నాయిగా, ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి మంచి చూపిస్తాను. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వాళ్ళరా. భయంకరమైన సమాజం మధ్య భయభ్రాంతులతో బ్రతుకుతున్నామండి ఈరోజు మనుషులంతా. భయం గుప్పిట్లో బ్రతుకుతుంది ప్రపంచం. ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో, అసలు ఎవరిలో మంచి లక్షణాలు ఉన్నాయో, ఎవరిలో చెడ్డ లక్షణాలు ఉన్నాయో పసిగట్టడం చాలా కష్టతరమైపోయింది. చూడండి మరొక వీడియో, మరొకసారి చూడండి. అదే ఇది ఇంకోటి లేవా? వెరీ గుడ్. ఒక తల్లి వీడియో కూడా ఉంది, డౌన్ అవ్వలేదు. తన తల్లిని కూడా అతి కర్కశంగా రాడు బట్టి తొడలకున్న పనిష్మెంట్ ఇచ్చే వీడియో పంపించాను.
ఎడవడవలేదు. ఎంత కిరాతకంగా తన తల్లిని కొడుతున్నాడో తెలుసా? 9 నెలలు మోసిన తల్లిని మర్చిపోయి, తల్లి రొమ్ము పాలు త్రాగి బ్రతికి తన తండ్రిని కూడా చిన్న పాపలాగా లాటించి చివరి వరకు శ్మశానానికి పంపవలసిన కొడుకే అతి కిరాతకంగా తల్లిని చంపటం. మీరు ఆలోచన చేయండి ప్రేమైన దేవుని వల్ల. ఎలా వీళ్ళంతా ఇలా తయారవ్వడానికి కారకులు ఎవరు? మనిషి మృగముగా మారడానికి కారకులు ఎవరు? ఎవరు మృగముగా మనిషిని తయారు చేస్తున్నారు? ఆలోచన చేయండి. బైబిల్ని కలిసి ఒకసారి క్రైస్తవులంతా నిరంతరము చదువుకుంటున్న ఉన్నతమైన ఒక మాట మీ ముందు పెడుతున్నాను. కానీ మీరు అది చదువుతారే తప్ప ఆచరణలో ఈ రోజు పెట్టరు. ఆచరణలో చదువుతారు, జస్ట్ రీడ్. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. చివరి మాట ఏమంటున్నాడు? సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ప్రతి క్రైస్తవుడు చదువుకుంటాడండి మాట. సాతానా, నీ తంత్రములను మేము ఎరగని వారము కాదు అని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అక్కడున్న పరిస్థితులను బట్టి సహోదరులారా, జరుగుతున్న సమస్యలు అవ్వచ్చు, జరుగుతున్న గొడవలు అవ్వచ్చు, జరుగుతున్న మనస్పాతాలు అవ్వచ్చు, వీటన్నిటికీ కారణం సాతాను. మీరు అది గుర్తెరగాలి. మనమంతా సాతాను గుణమైనటువంటి అంశాలను తెలుసుకోకపోతే ప్రమాదం అని ఆ రోజు కొరింథీ సంఘానికి రాసినాడు అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీ సంఘం అలాగైపోయింది. అంటే సేవకులకి ఏం తెలియాలి? దేవుని పిల్లలకి ఏం తెలియాలి? సాతాను ఎత్తుగడలు తెలియాలి, సాతాను యొక్క తంత్రాలు తెలియాలి. కానీ ఈరోజు చదువుకుంటావే తప్ప సాతాను తంత్రం అని నీకు తెలుసా? ఆలోచన చేయండి. మా పిల్లలందరినీ కూర్చోబెట్టాను నేను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అండర్ ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నిజామాబాద్. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? వాళ్ళందరినీ మీటింగ్ కంటే ముందు రోజు కూర్చోబెట్టాను. చక్కగా కూర్చోబెట్టి నేను చెప్పాను, మీటింగ్ అభ్యంతరపరచడానికి మన సహోదరుల మధ్య అనేకమైన మనస్పర్ధాలు ప్రారంభమవుతాయి. కేర్ఫుల్గా మీరు ఉండాలి. సాతాను ఎత్తుగడలు మీరు పసిగట్టాలి. ఒక సహోదరుని కోపం వస్తుందా, వెంటనే అక్కడ అరెస్ట్ అయిపో. నువ్వు ఎందుకు? వాళ్ళందరికీ దూరిపోయారు. అది పసిగట్టకపోతే నువ్వేలా? కార్యక్రమాలను ఆగిపోతాయి కదా. కార్యక్రమాలు ఆగిపోవడానికి ఒక సహోదరు మనలోనికి దూరిపోతాడు, ఒక సహోదరులోనికి దూరిపోతాడు, ఒక నాయకుడిలోనికి దూరిపోతాడు, ఈవెన్ నాలోనికి కూడా దూరిపోవచ్చు. మీరు ఎరగాలి వాడి తంత్రాలని. చదువుకుంటామండి మనం, కానీ మన సహోదరుడు అంటే వచ్చుకుంటామా? నో. అంత ఊరు మనకి వెంటనే రియాక్షన్, వెంటనే సెకండ్స్లో వద్దు, చాలా తప్పది. నీ సహోదరులను ప్రేమించాలి, కట్టాలి, నిలబెట్టాలి. దేవుని కోసం మాట్లాడేటట్టుగా, సేవ చేసేటట్టుగా నువ్వు తయారు చేయగలగాలి. చేస్తున్నామా? లేదండి. దేవుడు కూడా కలలు కన్నాడు నీ కోసం, నా కోసం, ఈ భూమి మీదకి పంపుతున్న ఈ మనుషులందరి కోసం ఎన్ని కలలు, ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు తెలుసా? మన తండ్రి అయిన దేవుడు, మన తండ్రి ఏమని? నా కోసం చెబుతాను వీళ్ళు, నా మాటలు వీళ్ళు సమాజానికి చెబుతారు, సంస్కారవంతులుగా బ్రతుకుతారు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకుతారు అని ఈ భూమి మీదకి తొలి దంపతుల్ని పంపించాడండి. ఎవరు తెలుసా? ఎవరు తొలి దంపతులు? ప్రపంచానికి అడగండి, హూ ఇస్ ద నెంబర్ 1 మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ఎవరు అడగండి, చెప్తారు. జీరో నాలెడ్జ్ లేని పీపుల్స్ వాళ్ళంతా, తెలియదు వాళ్ళకి. గూగుల్ సెర్చ్ చేయండి, పోనీ గూగుల్ సెర్చ్ హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి గూగుల్లో. ఎవరి పేరు వస్తుందో తెలుసా? ఈజ్ ద ఆదాం పేరు వస్తుంది. గూగుల్ అడిగిన నమ్మయ్యా, గూగుల్ని చూసైనా. బైబిల్ వండర్ఫుల్ బుక్ ఆఫ్ గాడ్. ఎవరండి అర్థం చేసుకుంటున్నారు? అలా ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఈ భూమి మీదకి మనుషులను పంపిన తర్వాత వారి గర్భాన పుట్టిన ఒక కుమారుని ఆవహించింది అపవాది. తెలుసా? ఆవహించిందా? ఆవహించింది. ఎవరిని? కయీనును. ఆ కయీనును ఆవహించిందన్న సంగతి ఎన్ని సందర్భాలను చదువుకుంటావు బైబిల్లో? ఎన్నో సందర్భాలను చదువుకుంటాం. ఒక మంచి మాట చూద్దాం. యూదా పత్రిక 11వ వచనం. యూదా రాసిన పత్రిక 11వ వచనం ఒకసారి చూడండి. యూదా రాసిన పత్రిక 11వ వచనం.
వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. ఏంటి, ఏ మార్గము నడిచారంట వీళ్ళు? కయీను నడిచిన మార్గములో నడిచిరి. కయీను నడిచిన మార్గములో నడుస్తే శ్రమలు వస్తాయా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి, విభజించుకోవాలి. కయీను నడిచిన మార్గంలో ఎవరైనా నడుస్తే శ్రమలు వస్తాయా? ఇంతకి కయీను నడిచిన మార్గం ఏది? ఏది చెప్పండి, ఏది? సహోదరుని చంపాడు అంతేనా? అంతే అర్థమైంది ప్రపంచ క్రైస్తవ్యానికి. సహోదరుని చంపాడు అని అర్థమైంది. కానీ కయీను చేసిన పెద్ద నేరం ఏంటో తెలుసా? ఒకవేళ తన తమ్ముడిని చంపి ఉంటే ఆదికాండంలో వదిలేసేవాడు దేవుడు. కానీ పేతురు పత్రికలు గుర్తు చేశాడు, యూదా పత్రికలు గుర్తు చేశాడు. చాలా సందర్భాలలో కయీను 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 అనే పదాన్ని వాడుతున్నాడు. అంటే అతను చేసిన పెద్ద తప్పిదం ఒకటి ఉంది. ఏంటో తెలుసా తప్పిదం? మీరు ఆశ్చర్యపోతారు ఈ రోజులో. ఆదికాండం 4వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సక్రియ చేసిన ఎడల తలను ఎత్తుకొనవా? అడుగుతున్నాడు దేవుడు. ఎవరిని? కయీను అడుగుతున్నాడండి. ఏమని? నీ తమ్ముడిని చంపావు కదా కయీను అనట్లేదు. నోటీస్ పాయింట్. ఏమంటున్నాడు? నువ్వు సత్క్రియ చేసిన ఏడల్లా తలని ఎత్తుకునేవానివి కదా. సత్క్రియ అంటే ఏంటి? చాలా మంది మంచి పనులు అంటున్నారు. సత్క్రియ అంటే మంచి పనులా? సత్యముతో కూడిన పనులు. సత్యం అంటే మహాత్మా గాంధీ చెప్పాడే అదా? సత్యమేవ జయతి అని అదా? నో. మనుషులు చెప్పింది, మనుషులు అనుకున్నది ఆయనకు సత్యం. మహాత్మా గాంధీ అనుకున్నది ఆయనకు సత్యం. నేను అనుకుంటే నాకు సత్యం, ఇంకొక వ్యక్తి అనుకుంటే ఆయనకు సత్యం. సత్యాన్ని గురించి డెఫినేషన్ చెప్పాలి అంటే బైబుల్ దగ్గరికి రావాలి. బైబుల్ చెప్తుంది సమాధానం, డెఫినేషన్ ఏంటంట? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యం అనేది ప్రపంచంలో ఏది లేదు నాయన. సత్యం అనేది ఒకటి ఉంది అంటే దేవుని నోట నుంచి వచ్చు మాటలు. ఆ మాటని వాక్యం. వాక్యం ఒకటండి, వాక్యం అండి. వాక్యం ఒకటే సత్యం. మరి కయీను సత్క్రియలు చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? వాక్యానికి అడ్డు తగిన పని చేశాడు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కాదు, ప్రారంభంలోనే. హేబెలు తీసుకొని వచ్చేసాడు దేవుడి దగ్గరికి. ఏంటి? అర్పణ. యథార్థ హృదయముతో దేవుడు అడిగాడా? దేవుడు కయీను నాకు అర్పణ తీసుకురా, హేబెలు నాకు అర్పణ తీసుకురా అని మనం అడిగాడా? కొన్ని ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞల ప్రకారమైన ఆజ్ఞ ఉందా? లేదే. మంచి మనసుతో మంచి ఆలోచనతో వాళ్ళే నిర్ణయించుకున్నారు, తీసుకొచ్చేస్తారు. ఎందుకయ్యా? వాళ్ళ మనసు మారిపోయింది. ఆవహించేడు వాడు దూరిపోయి ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ఈ కార్యక్రమాలు సమాజంలో ఉన్న వారందరికీ తర్వాత జనరేషన్ వచ్చే వారికి అలవాటు అయిపోతే, అంత పరిశుద్ధులుగా మారిపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అని ఆలోచించి మొట్టమొదటి మనిషిలోనికి దూరిపోయి ఆ మనిషిని ఒక మృగముగా మార్చేస్తాడు. వాడే అపవాది. ఎవడికి అపవాది? ఎవడు వీడు? ఎక్కడి నుంచి వచ్చాడు? వీడికి మనుషులకి సంబంధం ఏంటి? మనుషులకి అపవాదికి దేవుడికి యుద్ధం ఏంటి? ఎన్ని ప్రశ్నలండి. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు కావాలంటే ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మీకోసం ఎదురు చూస్తుంది. ఆల్వేస్ వెల్కమ్. ఏ ప్రశ్నలైనా నేర్పించడానికి ప్రయాసపడతాం, నిరంతరం శ్రమ పడుతూ. ఆలోచించండి. సంఘాల మధ్య బాధితులైపోకండి, సంఘాల మధ్య పూర్తిగా ఉండిపోకండి. సంఘాలకు వెళ్తారా వెళ్ళండి, అయితే రండి. సంఘము లేని టైంలో, ఆరాధన లేని టైంలో వచ్చి నేర్చుకోండి. మీ సంఘాలకు వెళ్ళి చెప్పుకోండి, సంస్కరించండి సంఘంలో ఉన్న వారిని. ఈ పని కూడా చేయకపోతే మీరు కూడా ఏమవుతారో తెలుసా? కయీను నడిచిన మార్గములో నడిచిన వారే. ఎవరైనా సత్క్రియకు అడ్డుపడే వాడిని ఏమంటారు? దేవుని కుమారుడా అంటారా? నో. అపవాది పిల్లలు. ఆలోచించండి మందిరం వాళ్ళారా. ఒక్క సందర్భాన్ని మీకు చూపించాను. సత్క్రియలకు అడ్డుపడ్డ ఒక్క మృగం ఆయన కయీను. ఈ రోజు సత్క్రియలకు అడ్డుపడుతున్న వారు ఎంతమంది? 100 మంది. 100 మంది అండి.
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాస్టర్ల దగ్గరకు వెళ్ళిపోయి, అయ్యా బైబుల్ మొబైల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మీకేదైనా సమస్య తలెత్తితే నా తలని అడ్డం వేస్తా, రండి కలవండి అని నేనండి సవాల్ చేశాను. అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, ఒక్కరు రాలే. ఏంటి మీకు నా ప్రేమ ఉండాలి ఎని పని క్రైస్తవుడు అంటే ఎవరికైనా ఏదైనా ప్రేమ. నేను వచ్చానే మీ దగ్గరికి, మీ పాదాల దగ్గరికి వచ్చాను ఒక సేవకుడిగా తగ్గించుకొని. ఏముందండి ప్రేమ? లీడర్స్, అసోసియేషన్స్, జనరల్ సెక్రటరీస్ పదవులకి ఇవన్నీ వద్దు. ప్రేమతో కలవండి. ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు ఎంత ముందు చెప్పాడు, క్రైస్తవులారా ఐక్యంగా రండి రండి, కలిసిపోదాం, కలిసి ఉందాం, ఐక్యంగా ఉందాం. ఏమో పిలుపు దేవుని తరపున హెచ్చరిస్తున్నాను. నిజామాబాద్లో ఉన్న పట్టణంలో ఉన్న అందరికీ, తర్వాత యూట్యూబ్లో వెళ్ళిపోతుంది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను భయపడనండి. నేను చావడానికి సిద్ధపడి వచ్చిన వాడిని. చాలా మందిని చూస్తుంటారు మీరు బైబిల్ పరిషత్లో కూడా నిజామాబాద్లో. నేను అలాంటివన్నీ కాదు. నా ఆస్తి అమ్మైనా, నా ఇల్లమ్మైనా, నా పొలమైనా, నా తల తాకట్టు పెట్టైనా సరే సత్యవాక్యాన్ని ప్రకటించడానికి 24 hours రెడీ. అందరూ ఎవరైనా అందరా కలువండి. నాకంటే గొప్ప ఒక తల్లి వచ్చిందండి. ఈరోజు ఒక తల్లి వచ్చింది, నిజంగా మీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే మా అన్నగారి మీద మాట్లాడాలి. ఒక తల్లి వచ్చి అడుగుతుందండి, అన్నా నాకు చాలా ఆసక్తి ఉందన్న మీరు మాట్లాడుతుంటే, నిజామాబాద్ నుంచా మీరు ఇంత గొప్పగా అయ్యారా, ఇంత గొప్పగా మాట్లాడుతున్నారా, నా కొడుకును కూడా నీలాగే చెయ్యాలనుందన్నా అని 10,000 రూపాయలు ఈ సభకు నచ్చరిచ్చిపోయింది. ఇప్పుడు ఇవన్నీ క్లాస్లో ఏమనుకుంటున్నారు? వాక్యం అంటే ప్రతి వాణ్ణి మార్చేది, ప్రతి వాణ్ణి సంస్కరించేది, సన్మార్గంలో పెట్టేది బైబిల్. వాక్యం లేని చోటుకి వెళ్తారండి. వెళితే వెళ్ళారు, ప్రేమతో వెళ్ళండి, విడిచి రాకండి, నేర్చుకోవడానికి రండి. మీ ఆరాధన కార్యక్రమాలు లేనప్పుడు పెడుతున్నాను నేను నిజామాబాద్లో 3 గంటల నుండి 5 గంటల వరకు ఉచితముగా బైబిల్ నేర్పిస్తానని. 4 సంవత్సరాలు అవుతుందండి చెప్పబట్టి. 4 years అవుతుంది నేను కాలేజ్ తీసుకొని. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న కార్యక్రమాలు. ఏమైతుంది మీకు ఇబ్బందా? మీ పిల్లల్ని సంస్కారవంతులు చేయరా? మీరు అనుకుంటున్నారు సంఘాలకు వెళ్ళిపోగానే గొప్పవారము, సంఘాలకు వెళ్ళిపోగానే మంచివారము, సంఘాలకు వెళ్ళిపోగానే కార్యం చేసేవారము అని మీరు అనుకుంటున్నారు. తప్పు. సత్కార్యాలకు అడ్డు తగులుతున్నవారు. అందుకే చెప్పాడు 2 సందర్భాల్లో అయ్యో వారికి శ్రమ. కయీను నడిచిన మార్గమున వారు నడిచారు. కయీను నడిచిన మార్గం ఏదంటే నరహత్య చేయకూడదని మీకు అర్థమైంది. కానీ సత్కార్యాలకి అడ్డు తగిలాడు ఆ రోజు కయీను. ఈరోజు చాలా మంది అడ్డు తగిలారు. చాలా మంది వద్దండి, చాలా తప్పిపోయిందండి. వాడి తంత్రాలు, వాడి తంత్రగొండితనాలు ఎలా ఉంటాయి తెలుసా? మరొక మంచి సందర్భం చూపించేస్తారు. మరొక మంచి సందర్భాన్ని ఎవరు తెలుసా? అపొస్తలుల కార్యము ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఎవరైనా మోసెస్ గ్రేట్ లీడర్. తెలుసు కదండి, అందరికీ తెలుసు, చాలా సందర్భాలు మీరు వింటారు. ఈయన కూడా లేపేయాలనుకున్నాడు వాడు. తెలుసా? ఈయన కూడా లేపేయాలనుకున్నాడు. ఎలా తెలుసు కదండి. వీళ్ళంతా వ్యాప్తి చెందుతుంటే వీళ్ళు ఎలాగైనా చంపేయాలి అని కుట్ర పన్ని, శాసనాన్ని చేయించి చంపించడానికి కుట్ర పన్నాడే. అప్పుడు దేవుడు భద్రపరిచి కాపాడాడా? కాపాడాడు. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏమవుతున్నాడు? రాజభవనములో రాజుగా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? సకల విద్యల యందు ప్రావీణ్యత. అంటే ఐగుప్తు దేశం అంటే మీరు చిన్నగా చూడకండి. ఆ రోజు ఈ రోజు కాదు, మోసే కాలములోనే ఐగుప్తు అంటే ఎడ్యుకేషన్ కి సెంటర్ పాయింట్. ప్రపంచానికే సెంటర్ పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషనాలిటీ అంటే ఐగుప్తులోనే ఉంది ఆ రోజు. అపోలో తెలుసు కదండి మీకు. అపోలో ఎక్కడి నుంచి వచ్చాడు? ఎపిసి ప్రాంతానికి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? అపోలో ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? ఐగుప్తు నుండి వచ్చాడు.
ఆయనప్పుడు ఏముందట? విద్వాంసుడు అని రాయబడింది బైబిల్లో. విద్వాంసుడు ఎవరు? అపోల్లో. అంటే మీకు అర్థం కావాలి, ఐగుప్తు అనగానే మీకు ఏం గుర్తుండాలి? ఎడ్యుకేషన్లో సెంటర్ పాయింట్. పెద్ద పెద్ద లైబ్రరీస్ ఆ రోజు ఉన్నాయి. అటువంటి లైబ్రరీలో చదువుకున్నాడు ఒక ఆయన. ఎవరు ఆయన అంటే మోసెస్. సకల విద్యల యందు ప్రావీణ్యత. సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడికి మర్డర్ చేస్తే నేరం అని తెలియదా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం చేశాడు తెలుసు కదండి. మోసెస్ ఏం చేశాడు? మర్డర్ చేశాడండి. ఇజ్రాయేల్ మీదికి ఒకడొచ్చి కలబడుతుంటే వాడిని చంపి ఇసుకలో పాటేశాడు. ఎవరు చూడట్లేదు కదా అని పారిపోయాడు. తెలుసు కదా. అంటే ఇంత చదువుకున్నా, ఇంత పాండిత్యం ఉన్నా ఈ మోసెస్కి నరహత్య నేరం అని తెలియదా? చదువుకున్న వాడికి సంస్కారం ఉండదు. సంస్కారం ఎవరికి ఉంటుంది తెలుసా? బైబుల్ చదివిన వారికి ఉంటుంది. క్లాస్ వెళ్ళండి. ఎందుకంటే మీరు చదవరు కాబట్టి మీకు అది గుర్తు రావట్లేదు. బైబుల్ చదివితే సంస్కారం 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 సంస్కారవంతులు ఒకరిని చూపియాలా? మహానీయుడు ఎవరైనా? జీసస్ అండి. మా అన్నయ్య అండి. నా కోసం ప్రాణం పెట్టిన యేసండి. పెద్దన్నయ్యండి. ఆయన సంస్కారవంతుడు. ఏ పాఠశాలలో చదువుకున్నాడు చెప్పాలి. ప్రపంచాన్ని, ఈరోజు ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చాడే, ప్రపంచానికి మార్గదర్శి అయ్యాడే, ప్రపంచంలో ప్రేమ చూపించాడే, ప్రపంచం అంతా కూడా ఆయనను ఫాలో చేస్తుంది. అటువంటి యేసు ఏ పాఠశాలలో చదువుకున్నాడు చెప్పండి? ఎక్కడ చదువుకోలేదు. అర్థమవుతుందా? అందుకేంది బైబుల్ సకల శాస్త్రాలను తలదన్నేది బైబుల్. ఈ బైబుల్ను పట్టుకున్న మీరు రోషము కలిగి పౌరుషముతో గొప్పగా ఉన్నతంగా బ్రతకండి. బ్రతకాలండి. మనం లేకపోతే ఎవరు బ్రతుకుతారు? మీరు అంతా ఇక్కడ కూర్చున్నారంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని నమ్మాడండి. మిమ్మల్ని నమ్మాడు. నిజామాబాద్లో నన్ను కూడా నమ్మాడు. మిమ్మల్ని అందరినీ నమ్మి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నమ్మిన మీరు, ఈ మాటలు విన్న మీరు మారిపోవాలా? మారిపోకూడదా? మారిపోవాలి. ఎలా మారిపోవాలి? దైవానుగా జాలి, ప్రేమ, కనికరము ఇవన్నీ నింపుకోవాలి. నింపుకుంటున్నామా? ఆలోచన చేయండి. మారిపోతున్నామా? ఆలోచన చేయండి. మారిపోవట్లేదు, మారట్లేదు. అలా మారిపోవాలి. యేసును చూసైనా మారాలి. చదువుకుంటున్నాము, ఎడ్యుకేషన్ పేరట లక్షలు తగలబెడుతున్నాము, కానీ ఈరోజు ఈ బైబిల్ జ్ఞానాన్ని పక్కన పెట్టిస్తున్నాము. అందుకే నేను కష్టపడుతున్నామండి. నా దగ్గర దాదాపు 25 మంది ట్రైనర్ అవుతున్నారు, 25 మెంబర్స్. అందులో సుమారు 12 మంది నిరంతరం చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంకా నిజామాబాద్ పట్టణంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి పట్టణానికి పంపించడానికి చాలా మంది కావాలి. మీ అందరికి ఇస్తున్నాను అవకాశం. రండి, నేర్చుకోండి. చాలా అంశాలు, చాలా ప్రాంతాలకు వెళ్ళిపోదాం. అర్థమవుతుందా? మనిషి మృగంగా మారిపోతున్నాడు సమాజంలో. వద్దు. వాడు ఆవహించాడు ప్రతి మనిషిని. వాడి తంత్రాల్లో, వాడి యొక్క కట్టులతో మీరు ఉండకండి. విడిపించుకోండి, బయటకు రండి, వాడి తంత్రాలను ఎరగండి. ఎరిగి నిజముగా, పౌరుషముగా, దేవుని కుమారులుగా వచ్చేసేయండి బయటకు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మాడైనా. నమ్ముట ఎలా ఉంటుందో తెలుసా? చాలా మందికి పర్సనల్స్ ఉంటాయి. ఏముంటాయి? పర్సనల్స్. ఈ పర్సనల్స్ అని ఎవరికి షేర్ చేసుకుంటావు? నీ స్నేహితుడికో, నీ స్నేహితురాలకు షేర్ చేసుకుంటావే. ఇప్పుడు ఆవిడ బహిర్గతం చేసిందనుకోండి ఈ విషయాలన్నీ. ఇప్పుడు ఏమంటావు తెలుసాను? నీ అంత నమ్మక ద్రోహి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలే. వద్దు నీతో ఫ్రెండ్షిప్ అంటే మనవా? ఆఫ్టర్ ఆల్ నీ చిల్లర మాటలు ఇంకొకరికి చెప్పినందుకే నమ్మక ద్రోహి అనేస్తున్నారే. మరి కాళ్ళనిచ్చి, చేతులనిచ్చి, అవయవాలనిచ్చి, పంచభూతాలనిచ్చి, ఆలోచించడానికి బ్రెయిన్ ఇచ్చి, మాట్లాడడానికి నోరిచ్చి, నువ్వు బ్రతకడానికి గాలిచ్చి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన నువ్వు మోసం చేస్తే నిన్నేమనాలి చెప్పండి? ఏమనాలి? నిన్ను మనిషివా, దైవానివా, మనిషి రూపంలో ఉన్న అపవాదిని ఆవహించుకొని ఉన్న మృగానివా? ఆలోచించండి. ఇక మనుషులను ఆవహించి ఉన్న ఈ మృగాలందరినీ మార్చడానికి యేసును పంపాడండి.
యేసును పంపాడు ఈ భూమి మీదకి. మనిషిని మార్చుటకు ప్రాణమేనా దేవునికి దారి? మనిషిని మార్చుటకు ప్రాణమేనా దేవునికి దారి అంటే మరి మనుషులంతా క్రూరాలుగా, మృగాలుగా, జంతువులుగా, జీవరాశులుగా మారిపోయారంటే జీవరాశులైనా పెట్టారు. అంతకంటే కక్కసంగా క్రూరంగా తయారైపోయిన ఈ మనిషిని మార్చాలంటే మరి ఎలాగండి? యేసును పంపకూడదా? పంపాడు. అందుకేనండి అద్భుతమైన టైటిల్ ఇచ్చారు అన్నగారి నోట. మనిషిని మార్చుటకు ప్రాణమేనా దేవునికి దారి అంటే అసలు ఏం చెబుతారు, ఎంత గూఢమైన అంశాలు చెప్తారు విందామండి. మనం అన్నగారి కోసం ఇద్దాం, ప్రార్థించుకుందాం. దయా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. దేవ, కొద్ది నిమిషాలు మీ పిల్లలతో మాట్లాడాను ఆయన. అనేకులను సంస్కారవంతుల్ని చేయాలి అని, మీకోసము నిలువబెట్టాలి అని తప్ప మరొకట్లేదు నాయన. అన్నగారు నిలబెట్టుకుని అనేకమైన సంగతులు మాకు నేర్పించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొని చుట్టూన్నాను మా తండ్రి. ఆమేన్.